Welcome to the next lecture. So in the previous lecture our elastomers వరకు చూసాము. So now we are discussing about elastic moduli. Elastic moduli or modulus of elasticity. So elastic moduli or modulus of elasticity అంటే ఏంటి? ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను, ప్రీవియస్ లెక్చర్లో చెప్పాను. ఎప్పుడైనా కూడా ద ప్రపోర్షనాలిటీ రీజియన్ ఎక్కడ దాకా అయితే ఉందో, ఓకే, సో ఆ ప్రపోర్షనాలిటీ రీజియన్ వరకే మనం ఎప్పుడైనా కూడా స్ట్రక్చరల్ డిజైన్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్స్లో, అంటే మనం ఏ లోడ్ దాకా వెళ్తామంటే జనరల్గా మనం ఈ పర్టికులర్ మెటీరియల్ని మనం వాడేటప్పుడు ఆ మెటీరియల్ని ముందు మనం టెస్ట్ చేస్తాం. చేసినప్పుడు యూ విల్ గెట్ దిస్ వాల్యూ ఆఫ్ లోడ్. సో ఏ లోడ్ దగ్గర ఈ ఏ అనే పాయింట్ వస్తుందో యూ విల్ నో, ఓకే. So generally this value is having a lot of importance in designing any structure or a material. ఏదైనా మెటీరియల్ మనం వాడి ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ఆ వాల్యూకి చాలా గ్రేట్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఓకే. అయితే ఆ వాల్యూ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ నుంచి వచ్చింది కాబట్టి దాని యొక్క వాల్యూని స్ట్రెస్ బై స్ట్రెయిన్తో మనం రిప్రజెంట్ చేస్తాము. స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో ఈ రెండింటి యొక్క రేషియోతో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూనే మనం ఏమంటామంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఆర్ సింప్లీ వీ కాల్ ఇట్ యాజ్ యంగ్స్ మాడ్యులస్. యంగ్ అనే సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశాడు కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే యంగ్స్ మాడ్యులస్ అని కూడా అంటాము. సో ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్ షో that for a given material the magnitude of strain produced is same whether the stress is tensile or compression. The ratio of tensile or compressive stress to the longitudinal strain. అంటే ఒక ఆబ్జెక్ట్ మీద మనం టెన్జైల్ స్ట్రెస్ పెట్టినప్పుడు కానీ లేదా కంప్రెషన్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు దానిలో కనుక డిఫార్మేషన్ వస్తే, అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ని మీరు పెట్టేటప్పుడు వచ్చినటువంటి longitudinal strain. So it may be tensile stress or it may be compressive stress. ఈ రెండు స్ట్రెస్సెస్ మనం అప్లై చేసినప్పుడు ఆ మెటీరియల్లో కనుక లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వస్తే కనుక దెన్ ద రేషియో ఆఫ్ దట్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, ద రేషియో ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఈజ్ కాల్డ్ వాట్? యంగ్స్ మాడ్యులస్ ఆర్ సింప్లీ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. అంటే ఇది స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా. స్ట్రెస్ని మనం ప్రీవియస్ లెక్చర్లో ఏమనుకున్నాము? స్ట్రెస్ అంటే దానికి ఫార్ములా ఏంటి? రిస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా. రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా ఈజ్ స్ట్రెస్ అనుకున్నాము. సో స్ట్రెయిన్ అంటే ఏమనుకున్నాము? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అనుకున్నాము. స్ట్రెస్ రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా, స్ట్రెయిన్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఈ రెండింటిని రేషియో చేయాలంటే ఎఫ్ బై ఏ బై డెల్టా ఎల్ బై ఎల్. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఈ ఎల్ పైకి వస్తుంది, ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా, ఎఫ్ఎల్ బై ఏ ఎప్సిలాన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఎఫ్ఎల్ బై ఏ ఇంటూ ఎప్సిలాన్ ఈజ్ యంగ్స్ మాడ్యులస్. y is equal to what? Y is equal to F L by A epsilon. So this is not epsilon, sorry, there is a small correction here, not epsilon, it is delta L. So delta L నే మనం ఏమంటాం అంటే జనరల్గా డెల్టా ఎల్ని మనం స్మాల్ ఈతో కూడా రిప్రజెంట్ చేస్తాం. స్మాల్ ఈ డెల్టా ఎల్ని ఎలాంగేషన్తో మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి డెల్టా ఎల్ని స్మాల్ ఈతో కూడా రిప్రజెంట్ చేస్తాము. ఎఫ్ఎల్ బై ఏఈ ఇస్ అ ఫార్ములా. ఎఫ్ఎల్ బై ఏ ఎప్సిలాన్ కాదు, ఎఫ్ఎల్ బై ఏఈ, ఓకే. డెల్టా ఎల్ని అప్పుడప్పుడు మనం ఏమంటాం? ముద్దుగా ఈ అంటాం, స్మాల్ ఈ. సో కాబట్టి ఎఫ్ఎల్ బై ఏఈ ఈజ్ నథింగ్ బట్ వాట్? యంగ్స్ మాడ్యులస్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సిన్స్ స్ట్రెయిన్ ఈజ్ అ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. మనకు తెలుసు స్ట్రెయిన్ అంటే ఏంటి? రేషియో ఆఫ్ లెంత్లు కాబట్టి దీనికి నో యూనిట్స్ కాబట్టి యంగ్స్ మాడ్యులస్కి ఏం యూనిట్స్ వస్తాయి? స్ట్రెస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. స్ట్రెస్కి ఉన్న యూనిట్స్ ఏంటి? న్యూటన్ పెర్ మీటర్ స్క్వేర్. స్ట్రెస్కి ఉన్న యూనిట్స్ ఏంటి? న్యూటన్ పెర్ మీటర్ స్క్వేర్. కాబట్టి యంగ్స్ మాడ్యులస్ యూనిట్స్ కూడా ఏంటి? న్యూటన్ పెర్ మీటర్ స్క్వేర్ ఇస్ ద యంగ్స్ మాడ్యులస్
యూనిట్స్. దాన్నే మనం ఏమంటాం, పాస్కల్ అని కూడా పిలుస్తాం. సో పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కాబట్టి సో యంగ్స్ మాడ్యులస్ యొక్క యూనిట్స్ కూడా పాస్కలే. ఓకే. సో ఫ్రమ్ ద డేటా గివెన్ ఇన్ టేబుల్ 10.1 ఇట్ ఈస్ నోటీస్డ్ దట్ ఫర్ మెటల్స్ యంగ్స్ మాడ్యులై ఆర్ లార్జర్. సో మెటల్కి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇన్ దిస్ టేబుల్ లుక్ అట్ దిస్, అల్యూమినియంకి 70, కాపర్కి 120, ఐరన్కి చాలా ఎక్కువ, స్టీల్కి ఇంకా ఎక్కువ. అదే మన హ్యూమన్ బోన్ జస్ట్ 16, ఇది కంప్రెసివ్ అయితే 9. సో ఇలాగా మనకి సో మెటల్స్కి జనరల్గా కొంచెం యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి. సో వీటి యొక్క ఎలాస్టిక్ లిమిట్స్ కనుక చూస్తే ఇవి గుర్తుపెట్టుకోని అవసరం లేదు, మనకు అసలు ఎక్కడ అవసరం లేదు. వాడు ఎక్కడైనా క్వశ్చన్స్లో అడిగితే హీ విల్ ప్రొవైడ్ యూ ద డేటా, యూ కెన్ యూజ్ దట్ డేటా. ఓకే, రిమెంబరింగ్ దిస్ ఈజ్ డిఫికల్ట్. నా నెక్స్ట్, సో అందుకే మనం జనరల్గా మెటల్స్ని ఎక్కువగా మనం వాడుతూ ఉంటాము. ఈ జనరల్గా ఏదైనా మెషినరీ తయారు చేయాలన్నా, ఏదైనా ఒక షిప్ తయారు చేయాలన్నా, లేదా ఏదైనా ఒక రాకెట్ తయారు చేయాలన్నా వీ యూజ్ మెటల్స్ రాదర్ దాన్ నాన్ మెటల్స్. ఓకే. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. లెట్ us see ఎగ్జాంపుల్. ఏ స్ట్రక్చరల్ రాడ్ యాజ్ ఎ రేడియస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ముందు వాడు ఇచ్చినటువంటి డేటా ఏంటి, ఓకే, దట్ వీ నీడ్ టు స్టడీ. సో మనకి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే అక్కడ వాడు ఏం అడిగాడు అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ డేటా. సో రేడియస్ ఇచ్చాడు. సో రేడియస్ ఓకే 10 mm. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం యూనిట్ కన్వర్షన్స్ చేసుకోవాలి. అంటే 10 × 10⁻³ మీటర్, అంటే ఇట్ ఈస్ సింప్లీ 10⁻² మీటర్. ఓకే, ఇది అయిపోయింది. లెంత్ ఇచ్చాడు, లెంత్ ఈజ్ 1 మీటర్. ఓకే, నో ప్రాబ్లం, ఇట్ ఈస్ ఇన్ SI యూనిట్ ఓన్లీ. అండ్ ఇఫ్ ఏ ఫోర్స్ 100 కిలోన్యూటన్ ఉంది, ఓకే 100 కిలోన్యూటన్ స్ట్రెచెస్ ఇట్స్ అలాంగ్ ద లెంత్. ఓకే, దాన్ని అలాంగేట్ చేస్తుందంటే టెన్సైల్ స్ట్రెస్ వస్తుంది. క్యాలిక్యులేట్ స్ట్రెస్ అలాంగేషన్స్. యాంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడు, y ఇచ్చాడు 2 × 10⁻11 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇది వాడు గివెన్ డేటా. వాడు అడుగుతుంది ఏంటి, సిగ్మా స్ట్రెస్ అడిగాడు. రెండోది ఎలాంగేషన్ ఎంత, డెల్టా ఎల్. సో డెల్టా ఎల్ కానీ లేదా స్మాల్ ఈ అనుకోండి అడిగాడు. సో మనకి తెలిసిన సిగ్మా అంటే ఏంటమ్మా, ఫస్ట్ ఫోర్స్ బై ఏరియా, రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ ఇచ్చేసాడు, ఏరియా కావాలి. సో ఏరియా ఇది ఒక రాడ్ కాబట్టి రేడియస్ ఇచ్చాడు కాబట్టి πr². సో పై అంటే 22/7 ఇంటూ r అంటే 10⁻⁻² హోల్ స్క్వేర్ అంటే 10⁻⁻4². సో ఏరియా వచ్చేసింది. సో ఏరియా వచ్చేసింది కదా. సో నా మనం ఏం చేయాలి, ఫోర్స్ బై ఏరియా చేయాలి. ఫోర్స్ కూడా మన దగ్గర ఉంది. సో వీ నో ఫోర్స్, వీ నో ఏరియా. ఓకే, వీ నో ఫోర్స్, వీ నో ఏరియా. సో లెట్ us see. సో హియర్ 100 కిలోన్యూటన్ కదా, కాబట్టి మనం ఏం చేద్దామంటే కిలో అంటే 10⁻³ దిస్ ఈస్ 100 × 10⁻³ న్యూటన్ బై ఏరియా. ఏరియా ఈజ్ దిస్ వన్. సో 22/7 పైకి వెళ్ళిపోతుంది, ఇంటూ 7 అవుతుంది. 22 × 10⁻⁻4. సో ఈ -4 కూడా పైకి వెళ్తే +4 అవుతుంది. సో మన జనరల్గా సింపుల్గా అయితే 7 3s are 21 అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ మనం చేసుకోవచ్చు. ఓకే, సో when you're doing an objective oriented examination. సో ఇది 333s. ఓకే, 333s are 99. ఓకే, ఇది వెళ్ళిపోతే 33 పాయింట్ సంథింగ్ ఇంటూ 10⁻⁷ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, 33 పాయింట్ సంథింగ్. సో దిస్ విల్ బి యువర్ స్ట్రెస్. సో లెట్ us see what is the value of stress. సో 3.18 × 10⁸. మనం ఏం చేస్తాము, 7 ఉంది కాబట్టి దాన్ని సో 3.3 అని రాసేద్దాం. సో 3.3 × 10⁸ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అయిపోయింది, మన ఆన్సర్ ఒకటి అయిపోయింది, కంప్లీటెడ్. సో ఇంకేం అడిగాడు, ఎలాంగేషన్ అడిగాడు. సో మీకు ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అని ఒకటి చెప్పాను. సో y ఈజ్ ఈక్వల్ టు FL/AE.
సో ఇప్పుడు ఎఫ్ ఉంది మీ దగ్గర, ఎల్ ఉంది, ఏరియా ఉంది, ఎలాంగేషన్ ఉంది. సో సారీ ఎలాంగేషన్ లేదు, వై ఉంది. కాబట్టి ఎలాంగేషన్ ఇటు తీసుకొచ్చేస్తే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎల్ బై ఏ వై. దీన్ని మీరు సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. మీరు ట్రై చేయండి. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్. సో ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ మీరు చేయండి. ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్ ఐ విల్ హెల్ప్ యూ, బట్ యూ నీడ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ వితౌట్ లుకింగ్ ఎట్ ద సొల్యూషన్. లాటర్ ఆన్ సొల్యూషన్స్ ఆర్ ఎలాగో మీకు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి తర్వాత చూడొచ్చు, కంగారేం లేదు. ఓకే, యూ ట్రై ఆన్ యువర్ ఓన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నా సో నెక్స్ట్ పేజ్, దిస్ ఇస్ నా షియర్ మాడ్యులస్. మనం ఇప్పుడు యంగ్స్ మాడ్యులస్ చూసాము. అలాగే ఒక ఆబ్జెక్ట్ మీద షియర్ అప్లై అయితే అంటే సో దీని మీద ఈ సర్ఫేస్ మీద మీరు ఒక ప్యారలల్ ఫోర్స్ అప్లై చేస్తే అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ పైన ఉన్న సర్ఫేస్ కొంచెం జరుగుతుంది ముందుకి, కానీ కింద ఉన్న సర్ఫేస్ అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ పై సర్ఫేస్కి కింద సర్ఫేస్కి మధ్యలో రిలేటివ్ మోషన్ వస్తుంది ఇలాగా. సో ఈ నోడ్ ముందుకు జరిగింది, ఈ నోడ్ ఇక్కడ జరిగింది, కానీ ఈ నోడ్ ఇక్కడే ఉంది, ఈ నోడ్ కూడా ఇక్కడే ఉంది. అంటే ఈ నోడ్తో ఈ ప్లేన్తో పోల్చుకుంటే ఈ ప్లేను కాస్త ముందుకి ఇలా జరిగింది. ఈ జరగటం వల్ల ఇక్కడ ఒక యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కూడా జరిగింది, ఇక్కడ ఒక యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కూడా జరిగింది. అయితే ఇక్కడ మనకి షియర్ మాడ్యులస్ ఎలాగైతే యంగ్స్ మాడ్యులస్ అంటే ఏమనుకున్నాం మనం, యంగ్స్ మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనుకున్నట్టుగానే, అంటే సిగ్మా బై ఎప్సిలాన్. ఇక్కడ షియర్ మాడ్యులస్ జీతో రిప్రజెంట్ చేస్తాం, జీతో షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. ఇక్కడ ఇది ఏమవుతుంది, షియర్ స్ట్రెయిన్ అవుతుంది, షియర్ స్ట్రెయిన్. సో షియర్ స్ట్రెస్ ఇక్కడ లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అయితే ఇక్కడ షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ అవుతుంది. సో దట్ ఈస్ షియర్ మాడ్యులస్. అంటే మనం ఇది ఎందుకు చేస్తున్నామంటే ఒక వస్తువుని వాడేటప్పుడు దాని మీద మీరు లోడ్ లాంగిట్యూడినల్గా పెట్టచ్చు. అంటే మీరు లోడ్ కొన్నిసార్లు ఇలా రావచ్చు దాని మీదకి, కొన్నిసార్లు లోడ్ ఇలా రావచ్చు, కొన్నిసార్లు అన్ని వైపుల నుంచి రావచ్చు. సో దెర్ ఆర్ వేరియస్ పాసిబిలిటీస్ ఆఫ్ లోడ్ కమింగ్ ఆన్ టు దిస్ డివైస్. సో ఈ డివైస్ మీదకి లోడ్ రావటానికి అనేక మార్గాలు ఉంటాయి, వేరియస్ పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి అన్ని పాసిబిలిటీస్లో మనం దాని యొక్క స్ట్రెంగ్త్ని చెక్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, లాంగిట్యూడినల్ డైరెక్షన్లో చెక్ చేసేటప్పుడు యంగ్స్ మాడ్యులస్ వాడుతున్నాం. అలా కాకుండా టాంజెన్షియల్ డైరెక్షన్లో దీని యొక్క స్ట్రెంగ్త్ని చెక్ చేయాలంటే షియర్ మాడ్యులస్ని మనం హెల్ప్ తీసుకుంటాం. సో షియర్ మాడ్యులస్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ స్ట్రాంగ్ ఈజ్ దిస్ మెటీరియల్ when a shear load is applied on it, when a shear load is applied on it. Okay, so కాబట్టి ఇక్కడ షియర్ స్ట్రెస్ అంటే అగైన్ ఫోర్సే ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫోర్స్. ఏరియా ఏం తీసుకోవాలి, ఈ ఏరియా తీసుకోవాలి, ఏదైతే ఈ టాప్ ప్లేన్ ఉందో ఈ టాప్ ప్లేన్ ఏరియా తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఫోర్స్ అండ్ దిస్ ఈజ్ ద ఏరియా. సో ఫోర్స్ బై ఏరియా. సో ఇక్కడ టాంజెన్షియల్ ఫోర్స్, ఇక్కడ ఫోర్స్ అదే, ఫార్ములా అదే, ఫోర్స్ బై ఏరియానే, కానీ మనం తీసుకుంటున్న ఫోర్స్ వేరే. ఇక్కడ టాంజెన్షియల్ ఫోర్స్ మనం తీసుకుంటున్నాము, టాంజెన్షియల్ ఫోర్స్. వేరాస్ ఈ కేసులో మనం తీసుకుంటుంది ఏంటి, లాంగిట్యూడినల్ ఫోర్స్. ఇక్కడ మనం తీసుకుంటుంది ఇది ఫోర్సే, కానీ ఇది లాంగిట్యూడినల్ ఫోర్స్. ఇక్కడ మనం తీసుకుంటుంది, ఇక్కడ మనం తీసుకుంటుంది టాంజెన్షియల్ ఫోర్స్. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఓకే, నా అయితే ఇక్కడ షియర్ స్ట్రెస్ అంటే టాంజెన్షియల్ ఫోర్స్ బై ఏరియా. ఏరియా కూడా మీకు చెప్పాను, ఏ ప్లేన్ని మీదది ఈ ఫోర్స్ అనేది స్లైడ్ అవుతుందో ఆ ఏరియా మనం తీసుకోవాలి. ఇక్కడ ఈ తీటానే మనం ఏమంటామంటే దిస్ తీటా ఈజ్ నథింగ్ బట్ వాట్, దిస్ తీటా ఈజ్ కాల్డ్ షియర్ స్ట్రెయిన్. ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ లెక్చర్ ఓన్లీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ. సో ఈ తీటా ఈజ్ నథింగ్ బట్ వాట్, షియర్ స్ట్రెయిన్. సో సిగ్మా జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ బై తీటా అని రాయొచ్చు, లేదా వీ నో దట్ దిస్ తీటా ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఎక్స్ బై ఎల్. సో డెల్టా ఎక్స్ బై ఎల్, tan తీటా ఈజ్ ఈక్వల్ డెల్టా ఎక్స్ బై ఎల్. కాబట్టి
F by A by delta X by L. Okay, this is also we can write. So these two formulas holds good for rigidity or shear modulus. దీన్నే rigidity modulus అని కూడా అంటాం. shear modulus కే ఇంకో పేరు ఏంటంటే rigidity modulus, modulus of rigidity. సో దీనికి రెండు పేర్లు ఉంటాయి. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో rigidity modulus అంటాడు, లేదా ఒక్కొక్కసారి shear modulus అంటాడు. సో యూ నీడ్ టు అవేర్ దట్ shear modulus అన్నా rigidity modulus అన్నా ఒకటే. అగైన్ ద సేమ్ థింగ్ హియర్. యూనిట్స్కి వచ్చేసరికి ఇది యూనిట్లెస్, దీనికి నో యూనిట్స్ కాబట్టి, ఎందుకంటే బీయింగ్ ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ లెంత్ బై లెంత్, నో యూనిట్స్. దీనికి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇస్ ద యూనిట్ కాబట్టి ఇక్కడ జీకి కూడా యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేరే ఉంటుంది. దీనికి కూడా యూనిట్స్ ఏముంటాయి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది. చాలా వరకు మెటల్స్కి జీకి వైకి ఒక రిలేషన్ ఉంటుందట. ఏంటంటే ఆ రిలేషను y/3 చేస్తే g వస్తుంది. ఓకే, సో y/3 అంటే ఇప్పుడు అల్యూమినియం ఉంది 25. సో మనం y ఎంత ఉంది అల్యూమినియంకి? 70 or 75 ఉంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రీవియస్ స్లైడ్స్, దేర్ ద వాల్యూస్ ఆర్ ప్రెజెంట్ గివెన్. ఇక్కడ 70. సో అల్యూమినియంకి ఇది 70 ఉంటే 70/3 అంటే నియర్లీ 25 ఇస్ ద రిజిడిటీ మోడ్యులస్. ఈ రకంగా సో అప్రాక్సిమేట్గా, ఎగ్జాక్ట్గా కాకపోయినా అప్రాక్సిమేట్గా y/3కి మెజారిటీ ఆఫ్ ద మెటల్స్, అన్నిటికీ కాదు, సో మెజారిటీ ఆఫ్ మెటల్స్కి ఇది ఈక్వల్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ ఈజ్ బల్క్ మోడ్యులస్. సో బల్క్ మోడ్యులస్ కనుక చూస్తే మీకు తెలుసు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఇక్కడ ఉండేది ఏంటంటే ఇక్కడ కూడా అంతే, అన్ని చోట్ల మాడ్యులస్ అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్. కాకపోతే ఇక్కడ తీసుకుంటున్న స్ట్రెస్ ఏంటంటే ప్రెషర్ స్ట్రెస్. ఓకే, ఇక్కడ తీసుకుంటున్నది స్ట్రెస్ ఏంటి? వాల్యూమెట్రిక్ స్ట్రెస్. సో బల్క్ మోడ్యులస్ని మనం బీతో రిప్రజెంట్ చేస్తాము. బల్క్ మోడ్యులస్ని బీతో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ ఒక మెటీరియల్ మీద వస్తున్నటువంటి ఆల్ రౌండ్ స్ట్రెస్ కాబట్టి దీన్ని మనం ఏమంటే హైడ్రాలిక్ స్ట్రెస్ అని కానీ లేదా ప్రెషర్ వల్ల వచ్చినటువంటి స్ట్రెస్ అంటాము. సో దాన్ని ప్రెషర్ కింద డినోట్ చేస్తాము. ఈ ప్రెషర్ అప్లై చేయటం వల్ల ఇక్కడ వాల్యూమ్ ఏమైంది? రెడ్యూస్ అయ్యింది. అంటే వాల్యూమ్ రెడ్యూస్ అయ్యింది కాబట్టి డెల్టా వి ఏమవుతుందంటే నెగటివ్. ప్రెషర్ అప్లై చేయటం వల్ల వాల్యూమ్ రెడ్యూస్ అయింది. ఇక్కడ స్ట్రెయిన్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. సో ఇక్కడ వాల్యూమెట్రిక్ చేంజెస్ జరుగుతున్నాయి కాబట్టి మనం తీసుకునేది ఏంటంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ ఈజ్ ద బల్క్ మోడ్యులస్ స్ట్రెయిన్. సో ప్రెషర్ బై చేంజ్ ఇన్ వాల్యూమ్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ బల్క్ మోడ్యులస్. దీనిని రివర్స్ చేస్తే, ఓకే, సో దీనిని రివర్స్ చేస్తే అంటే ఇప్పుడు ఇది మైనస్ పెడితే మనకి ఏమవుతుందంటే వచ్చిన వాల్యూ బల్క్ మోడ్యులస్ అనేది పాజిటివ్ వస్తుంది. అగైన్ దీనికి నో యూనిట్స్ కదా, డెల్టా v/v కాబట్టి నో యూనిట్స్ కాబట్టి దీని యూనిట్స్ ఏవైతే ఉన్నాయో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అదే యూనిట్స్ దీనికి కూడా వస్తాయి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో దాన్నే మళ్ళీ పాస్కల్ అనే అంటాము. ఓకేనా? సో ద రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మోడ్యులస్. సో దీన్ని రెసిప్రోకల్ చేస్తే అంటే దీన్ని 1/b చేస్తే, 1/b చేస్తే వీ గెట్ ఎ న్యూ వాల్యూ, న్యూ పారామీటర్ విచ్ ఇస్ కాల్డ్ కే. కేని మనం ఏమంటామంటే కంప్రెసిబిలిటీ. అంటే మీరు అర్థం చేసుకోండి, బల్క్ మోడ్యులస్ కనుక ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే, సో ఇది ఎక్కువ ఉందంటే ఏంటి? మీరు అప్లై చేసిన ప్రెషర్కి డెల్టా వి కనుక ఎక్కువ ఉంటే, మీకు డెల్టా వి కనుక ఎక్కువ ఉంటే బల్క్ మోడ్యులస్ తక్కువ ఉంటుంది. బల్క్ మోడ్యులస్ ఎక్కువ ఉందంటే డెల్టా వి తక్కువ ఉంది. డెల్టా వి తక్కువ ఉందంటే అర్థం ఏంటి? అది పెద్దగా కంప్రెస్ అవ్వట్లా. సో బి పెరిగిందంటే అర్థం ఏంటి? కంప్రెస్ అయ్యే నేచర్ దానికి లేదు కాబట్టి కంప్రెసిబిలిటీ తక్కువ ఉంటుంది. సో బల్క్ మోడ్యులస్ తక్కువ ఉందని అర్థం ఏంటి? ఇట్ ఈస్ హైలీ కంప్రెసిబుల్. అంటే దిస్ కంప్రెసిబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బల్క్ మోడ్యులస్. కాబట్టి బల్క్ మోడ్యులస్ని రివర్స్ చేస్తే మనకి కంప్రెసిబిలిటీ వస్తుంది. బల్క్ మోడ్యులస్ని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? కంప్రెసిబిలిటీ వస్తుంది. ఓకే, సో 10.3 టేబుల్లో డిఫరెంట్ మెటీరియల్స్ యొక్క బల్క్ మోడ్యులస్ని ఇచ్చాడని చెప్తున్నాడు. సో లెట్ us see that these are the bulk modulus of the different materials. Okay, now so shear stress, strain and various elastic moduli. See ఇక్కడ ఏదైనా టెన్జైల్ కానీ కంప్రెసివ్ స్ట్రెస్ కానీ అప్లై చేస్తే ఎలాంగేషన్ కానీ కంప్రెషన్ కానీ వస్తుంది.
చేంజ్ ఇన్ షేప్ ఉంటుంది, వాల్యూమ్లో చేంజ్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే లెంత్ పెరిగినప్పుడు విడ్త్ తగ్గుతుంది. సో వాల్యూమెట్రిక్ చేంజ్ అయితే రాదు, ఇందులో కూడా రాదు. కానీ ఇక్కడ వాల్యూమెట్రిక్ చేంజ్ వస్తుంది, షేప్లో చేంజ్ వస్తుంది, ఇక్కడ షేప్లో చేంజెస్ రావు. సో ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సాలిడ్స్లోనే ఉంటుంది, బల్క్ మాడ్యులస్ మాత్రం లిక్విడ్, గ్యాస్ అన్నిట్లోనే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టేబుల్, జాగ్రత్తగా చదవండి. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అడిగితే చెప్తాను. ఓకే, నా నెక్స్ట్ ఈజ్ పాయిజన్స్ రేషియో. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఏంటంటే పాయిజన్స్ రేషియో అంటే ఏదో పాయిజన్ తాగడం కాదు, పాయిజన్ అని ఆయన కూడా సైంటిస్టే. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఒక బాడీని, ఒక మెటల్ని మనం ఎలాంగేట్ చేసేటప్పుడు, ఒకవేళ నేను ఈ మెటల్ని ఇట్లా లాగటం వల్ల ఇది ఎక్స్పాండ్ అయింది, ఇదేమైంది ఎక్స్పాండ్ అయింది. సో ఇలాగా ఎక్స్పాండ్ అయింది. ఓకే, ఇలా ఎక్స్పాండ్ అయింది. సో ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ వల్ల, ఈ ఎక్స్పాన్షన్లో మెటీరియల్ని అకామిడేట్ చేయాలంటే ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి రావాలి, విడ్త్లోంచి రావాలి. అంటే ఈ డైరెక్షన్లోంచి మెటీరియల్ కొంత సర్దుకుని ఇక్కడికి రావాలి. కాబట్టి ఏమవుద్దంటే ఎప్పుడైతే ఈ డైరెక్షన్లో ఇది ఎలాంగేట్ అయిందో ఈ డైరెక్షన్లో ఇది కంప్రెస్ అవుతుంది. అంటే ఈ మెటీరియల్ అనేది ఈ రకంగా మారుతుంది. అంటే ఇటువైపు ఎలాంగేషన్ వస్తే ఇటువైపు ఏమైంది, కంప్రెషన్, కాంట్రాక్షన్ వస్తుంది, సైజ్ తగ్గుతుంది. అంటే ఒక డైరెక్షన్లో స్ట్రెయిన్, ఇంకో డైరెక్షన్లో ఆపోజిట్ నేచర్లో కాంట్రాక్షన్ కాజ్ చేస్తుంది. దీని యొక్క రేషియో అంటే ఈ రెండింటి యొక్క రేషియోనే మనం ఏమంటాం అంటే పాయిజన్ రేషియో అంటాం. లాటరల్ స్ట్రెయిన్, జాగ్రత్త చదవండి. సో లోడ్ అప్లై చేయటం వల్ల స్లైట్ రిడక్షన్ ఇన్ ద క్రాస్ సెక్షన్ అనేది వస్తుంది. సో ఇది క్రాస్ సెక్షన్ ఏరియా. సో ఎప్పుడైతే ఈ ఎలాంగేషన్లో మెటీరియల్ని అకామిడేట్ చేయాలంటే క్రాస్ సెక్షన్లో ఉన్న ఈ మెటీరియలే ఇక్కడికి వచ్చి అరేంజ్ అవ్వాలి. కాబట్టి క్రాస్ సెక్షన్లో కొంత డిమినిష్ అవుతుంది సైజు. సో సైమన్ పాయిజన్ పాయింటెడ్ అవుట్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. దీన్ని ఆయన కనుక్కున్నాడట. సో లాటరల్ స్ట్రెయిన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో ఇది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. మీరు ఏదైతే అప్లై చేశారో లెంత్ వైపుగా మీరు అప్లై చేస్తారు కదా. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ పెరిగే కొద్దీ ఆబ్వియస్గా లాటరల్ స్ట్రెయిన్ కూడా పెరగాలి. ఎందుకంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్లో పెరిగిన లొకేషన్లో వచ్చిన మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, లాటరల్ లొకేషన్ నుంచి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ పెరిగిందో అక్కడ ఎక్కువ మెటీరియల్ కావాలి. అప్పుడు లాటరల్గా ఉన్న మెటీరియల్ ఎక్కువ కాంట్రాక్ట్ అయ్యి ఈ లాంగిట్యూడినల్ డైరెక్షన్లో దాన్ని అడ్జస్ట్ చేయాలి. కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ లాటరల్ స్ట్రెయిన్, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ పెరిగితే లాటరల్ స్ట్రెయిన్ కూడా పెరుగుతుంది. సో లాటరల్ స్ట్రెయిన్ అంటే ఇది లాటరల్ డైరెక్షన్లో వస్తున్నటువంటిది లాటరల్ స్ట్రెయిన్. లెంత్ డైరెక్షన్లో మనకు ఉన్నది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ is called what? Poisson's ratio. is called what? Poisson's ratio. See, Poisson's ratio ని ఇక్కడ సిగ్మాతో ఇండికేట్ చేశారు. ఓకే, సో సిగ్మాతో ఇండికేట్ చేశారు. సిగ్మా ఈజ్ పాయిజన్స్ రేషియో. అయితే ఇక్కడ ఈ డైరెక్షన్లో మనకు ఉండేది ఏంటి, క్రాస్ సెక్షన్. కాబట్టి ఈ డైరెక్షన్లో ఉండేది డి, డయామీటర్ ఆఫ్ ద రాడ్. అంటే ఇటు నుంచి చూస్తే రెక్టాంగిల్లా కనిపిస్తుంది, కానీ జనరల్గా ఉండేది ఏంటమ్మా, ఇలా సిలిండ్రికల్ రాడ్ ఉంటుంది, ఇలా సిలిండ్రికల్ రాడ్ ఉంటుంది. సో ఈ డైరెక్షన్లో మీరు లోడ్ అప్లై చేశారు, ఈ డైరెక్షన్లో మీరు అప్లై చేసింది వచ్చినటువంటిది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఈ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్లో మెటీరియల్ని అడ్జస్ట్ చేయడానికి ఈ డయామీటర్ కొంత తగ్గాలి. ఓకే, సో కాబట్టి లాటరల్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్. లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఈజ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో ఈ రెండింటి యొక్క రేషియోయే పాయిజన్స్ రేషియో. ఇది కూడా రేషియో ఆఫ్ స్ట్రెయిన్స్ కాబట్టి దీనికి యూనిట్ ఉండదు. జనరల్గా దీని వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది, బట్ మెటల్స్కి ఓకే, సో నేచర్ ఆఫ్ మెటీరియల్ బట్టి ఇది వేరీ అవుతుంది. జనరల్గా స్టీల్కి అయితే ఇది 0.28 నుండి 0.3 మధ్యలో ఉంటుంది. అల్యూమినియంకి 0.33 ఉంటుంది. ఈ వాల్యూస్ స్లైట్గా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్టీల్కి అయితే
0.28 నుంచి 0.3 మధ్యలో, అలాయిస్కి అయితే అల్యూమినియం అలాయిస్కి అయితే 0.33. అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏదైనా ఒక మెటీరియల్ని ఉన్న ప్లేస్ నుండి కదిపి వేరే చోట పెట్టినప్పుడు దానికి కొంత ఎనర్జీ ఇవ్వాలి. ఏ మెటీరియల్ అయినా కూడా, హ్యూమన్ బీయింగ్ అయినా కూడా, మీరు ఎర్త్ మీద నిలబడతారు. జనరల్గా మీ అందరికీ తెలిసిందేంటి పొటెన్షియల్ ఎనర్జీ అంటే? మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఫార్ములా ఈజ్ mgh. అంటే mg అంటే మీరు మీ వెయిట్ని నేను h అనే దూరంలోకి తీసుకెళ్ళాను. అంటే మీరు ఇక్కడున్న మనిషిని నేనేం చేశాను, ఇక్కడున్న మనిషిని నేను ఇక్కడ నుంచి తీసేసి ఇంకెక్కడికో పట్టుకెళ్ళా, పైకి పట్టుకెళ్ళా, ఇక్కడ తీసుకొచ్చాను, h అనే హైట్కి తీసుకొచ్చాను. సో దేర్ ఈస్ హైట్. అంటే నేను ఏదైనా ఒక పార్టికల్ని ఉన్న ప్లేస్ నుండి కదపాలంటే దానికి ఒక ఎనర్జీని ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఇస్తున్న ఎనర్జీ అంటే మెటీరియల్ని డిస్ప్లేస్ చేయటం ద్వారా, దాని పొజిషన్లో చేంజ్ తీసుకురావడం ద్వారా మనం ఇచ్చే ఎనర్జీని మనం ఏమంటాం? పొటెన్షియల్ ఎనర్జీ. ఏదైనా ఒక వస్తువుని పొజిషన్ చేంజ్ చేయటం ద్వారా దానిలో ఒక ఎనర్జీని అసోసియేట్ చేస్తే ఆ ఎనర్జీని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఇక్కడ కూడా మనం చేసేది ఏంటి? వైర్ని డిస్ప్లేస్ చేస్తున్నాం. అంటే దాని ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి, అంటే దాని మీద ఎటువంటి లోడ్ అప్లై చేయనప్పుడు దానికి ఒక షేప్ ఉంది, ఒక సైజ్ ఉంది, ఒక అరేంజ్మెంట్ ఉంది, పార్టికల్ యొక్క అరేంజ్మెంట్ ఉంది. మీరు ఎప్పుడైతే దాని మీద ఒక ఫోర్స్ అప్లై చేశారో, ఒక లోడ్ పెట్టారో, ఆ పార్టికల్స్ అనేవి డిస్ప్లేస్ అవుతున్నాయి. అంటే వాటి యొక్క పొజిషన్స్ని మార్చుకుంటున్నాయి. సో కాబట్టి ఎప్పుడైతే మీరు పొజిషన్ని మార్చారంటే అర్థం ఏంటి? మీరు దానిలో కొంత పొటెన్షియల్ ఎనర్జీని తీసుకొచ్చారని అర్థం. సో మనకి తెలిసిన బేసిక్ ఫార్ములా ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్. అంతేనా? ఇది mg అనేది మీ యొక్క వెయిట్, దిస్ ఈజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, s ఈజ్ h ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ కూడా మనకి వర్క్ డన్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే F ఇంటూ ఎస్ అనే ఫార్ములా నుంచే వస్తుంది. F ఇంటూ ఎస్ అనే ఫార్ములా నుంచే వస్తుంది. ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫోర్స్ హియర్? వాట్ ఆర్ ద ఫోర్స్ యూ ఆర్ అప్లయింగ్ ఈస్ ద ఫోర్స్. సో S ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఇంటూ displacement is nothing but what? Elongation. Displacement is nothing but elongation, F into E. సో మీరు దీని మొత్తాన్ని సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ F into E ఓన్లీ. సి ఇక్కడ వేరే మెథడాలజీలో వీడు వెళ్ళారు. ఎలా వెళ్ళారో మనం చూద్దాం. సో ఇక్కడ వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ దే హ్యావ్ టేకెన్, ఎల్ అనే పొజిషన్లో ఉన్నటువంటి లెంత్, ఎల్ అనే అంటే ఈ పార్టికల్ ఏదో కింద ఉంది, ఇది ఎల్ అనే పొజిషన్ దగ్గర ఉంది. ఓకే, ఎల్ అనే పొజిషన్ దగ్గర ఉంది. ఇప్పుడు దానిని మనం ఎక్కడ పట్టుకెళ్ళాం? ఎల్ ప్లస్ ఎల్ అంటే ఈ ఎలాంగేషన్ వచ్చింది దీనిలో. ఎల్ ఇక్కడ నుంచి మనం చూస్తే, సో ఇనీషియల్గా ఇది ఈ పొజిషన్, ఈ రెఫరెన్స్ ప్లేన్ నుంచి, అంటే ఇది ఒక రెఫరెన్స్ లైన్ అనుకోండి, ఈ రెఫరెన్స్ లైన్ నుంచి ఈ పాయింట్ ఎల్ అనే డిస్టెన్స్లో ఉంది మీరు లోడ్ అప్లై చేయకముందు. ఇదే పాయింట్ ఆఫ్టర్ ఎలాంగేషన్, సో ఎల్ అనే ఎలాంగేషన్ వచ్చింది అనుకోండి, ఇది ఎల్ అనే స్మాల్ ఎల్ అనే ఎలాంగేషన్ అనుకుంటే ఇది ఏ పొజిషన్లోకి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఎల్ ప్లస్ స్మాల్ ఎల్. ఓకే, సో ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ ఇంక్రీజింగ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ఫ్రమ్ ఎల్ టు ఎల్ ప్లస్ ఎల్. ఓకే, సో దట్ మీన్స్ వాట్ ఈస్ ద ఎనర్జీ యూ ఆర్ యూజింగ్? దీనికే కదా వాడుతున్నారంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to L. మీ ఎలాంగేషన్ ఎక్కడ జరిగింది? ఈ లొకేషన్లో జరిగింది, 0 to L. ఓకే, సో వాట్ ఈస్ ద force associated here? What is the force associated here? So we know that FL by A into elongation is nothing but Y kada. So now elongation అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే స్మాల్ ఎలాంగేషన్ తీసుకున్నాను, మొత్తం ఎల్ తీసుకోవాలి. సో ఫస్ట్ డిఎల్ అనే ఒక స్మాల్ ఎలాంగేషన్, అంటే ఎల్ కన్నా ముందు డిఎల్ అవ్వాలి. ఫస్ట్ డిఎల్ అంటే ఎప్పుడైనా మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసేటప్పుడు, ఎప్పుడైనా కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేసేటప్పుడు అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఎల్ ఉందమ్మా, ఇది ఎల్ ఉంది, క్యాపిటల్ ఇస్ ద ఒరిజినల్ లెంత్. ఈ ఎల్ నుంచి నేను ఫస్ట్ డిఎల్కి వెళ్ళి మెల్లమెల్లగా డిఎల్ వెళ్తే అప్పుడు నాకు అది ఎల్ అవుతుంది. సో ఇది స్మాల్ డిఎల్. ఓకే, ఇలాంటి డిఎల్స్ అలా కలుపుకుంటూ వెళ్తే, సో డిఎల్ ఇలా కలుపుకుంటూ వెళ్తే ఆ డిఎల్స్ సిగ్మా ఆఫ్ ఆల్ ద డిఎల్స్ ఈజ్ క్యాపిటల్ స్మాల్ ఎల్. సిగ్మా ఆఫ్ ఆల్ ద డిఎల్, ఇదో డిఎల్ ఇవన్నీ కలిపితే నాకు ఎల్ వస్తుంది. సో దట్ ఈజ్ ఇంటిగ్రేషన్. అంటే సో ఇది 0 పాయింట్, ఇది ఎల్ అనే పాయింట్, మధ్యలో డిఎల్
డిఎల్ అనే ఒక పోర్షన్ తీసుకున్నాను. సో నేనేం చేస్తున్నాను, 0 to L వరకు ఇంటిగ్రేట్ చేస్తున్నాను. ఐ హ్యావ్ టేకెన్ ఎ స్మాల్ పోర్షన్ డిఎల్. దాని మీద నేను అప్లై చేసిన ఫోర్స్ ఎఫ్ అనుకుంటే వీ నో దట్ ఎఫ్ ఎల్ బై ఏ ఇంటూ డిఎల్ కదా ఇప్పుడు ఎలాంగేషన్ ఈజ్ వై. సో నౌ ఎఫ్ బదులుగా ఏం రాయొచ్చు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వై ఏ బై ఎల్, ఓకే, ఇంటూ డిఎల్. ఓకే, సో జాగ్రత్త అర్థం చేసుకోండి. సో వై ఏ డిఎల్ బై ఎల్. సో దీన్ని నేను ఏం చేయాలి, 0 to L ఇంటిగ్రేట్ చేయాలి. దీన్ని నేను ఏం చేయాలి, 0 to L ఇంటిగ్రేట్ చేస్తే, ఓకే, సో 0 to L ఇంటిగ్రేట్ చేస్తే ఐ విల్ గెట్ ద స్ట్రెయిన్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అదే వచ్చింది. సో YAL బై, సో ఇక్కడ సో YA ఇంకా మనకి ఎల్ కూడా స్మాల్ ఎల్ కూడా వస్తుంది ఇక్కడ, అంటే ఎఫ్ ఎల్ బై వన్ సెకండ్, యా. సో ఇక్కడ ఎఫ్ ఇంటూ డిఎల్ కదా మనం చేస్తున్నాం, ఎఫ్ ఇంటూ డిఎల్. వన్ సెకండ్, చిన్న కరెక్షన్ మనం చేయాలి ఇక్కడ. వాట్ ఇస్ ద కరెక్షన్ ఇస్, లెట్ us see. సో ఇక్కడ సో ఎలాంగేషన్ ఎంత అయిందిరా, టోటల్ ఎల్ కదా. సో నౌ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ బై ఎఫ్ క్యాపిటల్ ఎల్ బై ఏ, elongation is small l, total elongation is small l. So what is f? F is equal to y a l by capital L. So this is the f value. F is equal to enti f y a small l by l. So నేను ఏం చేయాలి, నా స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటి, f into dl. This is strain energy. దాన్ని నేను ఏం చేయాలి, 0 to L చేయాలి. So now I will get the work done. So ఇది చేస్తే నాకు వచ్చేది ఏంటి, work done. So work done is equal to 0 to L, F ప్లేస్లో నేను ఏం పెట్టాలి, y a l by capital L dl. So y is a constant, area is constant, length is constant, ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. So y a l, so only 0 to L, L into dl, దీన్ని నేను ఇంటిగ్రేట్ చేయాలి. So we know that integration of x power n is x power n plus 1 by n plus 1. కాబట్టి ఇది ఏమవుతుంది, see here, so y a by L integration of L dl is nothing but L square by 2. So this is L square by 2. L square by 2 limits అంటే 0 to L. So now y a L, L సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుంది, L square by 2, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0, okay, 0 by 2. So finally it is coming as half y a L square by L. So this is the, అంటే ఇప్పుడు this is the work done. This is the work done. Y a by 2 L square by L. This is the work done. Okay. Now, so దీన్ని కొంచెం రీఅరేంజ్ చేస్తే, సో రీఅరేంజ్ చేస్తాను. హాఫ్ y, ఓకే, ఇంటూ ఎల్ బై క్యాపిటల్ ఎల్. ఓకే, ఏం చేస్తాడు, స్ట్రెయిన్ స్క్వేర్ చేస్తాడా, ఓకే, ఎల్ స్క్వేర్ బై నేనేం చేస్తానంటే ఇంటూ ఎల్ బై ఎల్ చేస్తాను, ఇంటూ ఎల్ బై ఎల్. సో డివైడ్ చేస్తే 1 వస్తుంది కాబట్టి ఈ ఎల్ మల్టిప్లై అయితే ఎల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది జాగ్రత్తగా. సో ఈ ఎల్ మల్టిప్లై చేస్తే ఎల్ స్క్వేర్ అవుతుంది. సో ఇంటూ ఏరియా ఇంటూ లెంత్ అంటే ఏంటిది, వాల్యూమ్. దిస్ ఇస్ వాల్యూమ్. సో స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్, ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ the potential energy, whatever the calculate, elastic potential energy is nothing but half into Young's modulus into ఇది L by L, change in length by original length, that strain square into volume. This is the formula for elastic potential energy. This is the formula for elastic potential energy. Okay, so దీన్నే మనం ఇంకోలో కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే, సో y అంటే ఏంటి, స్ట్రెస్ బై స్ట్రెయిన్. y అంటే ఏంటమ్మా, స్ట్రెస్ బై
స్ట్రెయిన్. కాబట్టి స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్ ఇంటూ వాల్యూమ్. సో స్ట్రెయిన్ ఒక స్ట్రెయిన్ పోతే హాఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా ఈజ్ దిస్ ఫార్ములా. సో కొన్నిసార్లు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ పెర్ యూనిట్ వాల్యూమ్ అంటాడు. పెర్ యూనిట్ వాల్యూమ్ అంటే దిస్ ఇస్ ద ఫార్ములా. సింపుల్గా హాఫ్ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ పెర్ యూనిట్ వాల్యూమ్ అంటే సింపుల్గా హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఈ లెసన్ నుంచి. అప్లికేషన్ ఆఫ్ ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ మెటీరియల్స్. సో ఎక్కడెక్కడ దీన్ని వాడతాము? ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఐ సెక్షన్స్ అనేవి మనం ఎక్కువగా రైల్వే క్రాస్ సెక్షన్స్లో వాడతాము. ఓకే, సో ద ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ మెటీరియల్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీడే లైఫ్. మనం ఇంజనీరింగ్ డిజైన్స్ చేసేటప్పుడు ఈ ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డిజైనింగ్ ఆఫ్ ఎ బిల్డింగ్, స్ట్రక్చరల్ డిజైన్ ఆఫ్ ఎ కాలమ్, బీమ్ అండ్ సపోర్ట్స్ రిక్వైర్ నాలెడ్జ్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. మనం వాడే మెటీరియల్ యొక్క స్ట్రెంత్ తెలియకపోతే మనం దాన్ని యూజ్ చేసి ఏ డిజైన్ చేసినా కూడా అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మెటీరియల్ని వాడే ముందర దాని యొక్క సెక్షనల్ ప్రాపర్టీస్, దాని యొక్క స్ట్రెంగ్త్, దాని యొక్క ఎలాస్టిక్ మాడ్యులై తెలుసుకోవాలి. ఓకే, సో మనకి జనరల్గా ఒక సాయిల్ అనేది మీరు హీప్గా పోసేటప్పుడు, సాయిల్ అనేది ఇలా వంపారనుకోండి, సాయిల్ని ఒక చిన్న బస్తాల నుంచి బయటకు పంపినప్పుడు ఆ సాయిల్ అది ఇలాగ హీప్ లాగా ఫామ్ అవుతుంది. అంతేగాని ఇట్లా ఫ్లాట్గా కానీ ప్రాపర్ షేప్ రాదు. సో అదొక హీప్ లాగా మీరు ఏదైనా ఎనీవేర్ చూసి ఏది పోసినా కూడా ఒక హీప్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఆ హీప్ లాగా ఎందుకు ఫామ్ అవుతుంది? ఓకే, సో ఇవన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి జనరల్గా మనకి ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ మెటల్స్ అనేది అర్థం చేసుకుంటే తెలుస్తుంది. క్రెయిన్స్ యూజ్డ్ టు లిఫ్ట్ అండ్ మూవ్ హెవీ లోడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ హ్యావ్ ఎ థిక్ మెటల్ రోప్ టు విచ్ ద లోడ్ ఇస్ అటాచ్. జనరల్గా మీరు బిల్డింగ్ సైట్స్ కనుక చూస్తే మీకు అక్కడ పెద్ద క్రెయిన్స్ ఉంటాయి. ఆ క్రెయిన్స్ టవర్ క్రెయిన్స్ ఉంటాయి, ఇలాగా టవర్ క్రెయిన్స్ ఉంటాయి. అవి పెద్ద పెద్ద లోడ్స్ని ఇలా లిఫ్ట్ చేసి ఒక చోటు నుండి తీసుకెళ్ళి ఇంకో చోటు తీసుకెళ్ళి పెడతా ఉంటాయి. సో ఈ రోప్స్ ఏవైతే ఉంటాయో ఈ రోప్స్ అనేవి ఫుల్ టెన్షన్లో ఉంటాయి, చాలా హ్యూజ్ లోడ్ని మోస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఎట్లా డిజైన్ చేయాలి మనం, అట్లాంటి రోప్స్ని ఎలా డిజైన్ చేయాలి? ఓకే, సపోజ్ వీ వాంట్ టు మేక్ ఎ క్రెయిన్ విచ్ కెన్ లిఫ్ట్ ఎ కెపాసిటీ ఆఫ్ 10 tons ఆర్ 10 metric ton. మెట్రిక్ టన్ అన్న టన్ అన్న ఒకటే. 1 metric ton అంటే 1000 kgsని లిఫ్ట్ చేయాలన్నమాట ఆ రోప్. వీ ఆబ్వియస్లీ వాంట్ ద లోడ్ డస్ నాట్ డిఫార్మ్ ద రోప్ పర్మనెంట్లీ. సో ఇప్పుడు ఆ రోప్తో మీరు 1000 kgని లిఫ్ట్ చేసినప్పుడు ఒకవేళ రోప్ అనేది ఎలాంగేట్ అయిపోయింది అనుకోండి పర్మనెంట్గా, మళ్ళీ మీరు ఆ రోప్ని వాడగలరా? మళ్ళీ ఇంకో 1000 kgని మీరు లిఫ్ట్ చేయగలరా? సో మీరు అలా 1000 kgని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు లిఫ్ట్ చేయాలంటే ఆ 1000 kg కన్నా వచ్చిన లోడ్ కన్నా దాని కెపాసిటీ చాలా ఎక్కువై ఉండాలి. ఓకే, అంటే దాని ఎలాస్టిక్ లిమిట్ 1000 kg కన్నా చాలా ఎక్కువ ఉంటేనే మీరు ఆ 1000 kg లోడ్ అప్లై చేసేటప్పుడు అది తట్టుకోగలుగుతుంది అనమాట. ఓకే, సో ఆ 1000 kg వల్ల ఎంత స్ట్రెస్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, సో స్టీల్ యొక్క ఈల్డ్ స్ట్రెంగ్త్ దిస్ మచ్. ఓకే, 300 × 10⁶ ఈజ్ ఎ ఈల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టీల్. అంటే మీరు ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ ద్వారా మీరు ఇక్కడికి వెళ్ళిపోతే స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ మీరు చూసారు కదా స్టార్టింగ్లో హియర్ ఇట్ వాస్ గివెన్ ద స్టీల్స్ ఎలాస్టిక్ లిమిట్ ఇన్ టెన్షన్ ఇట్ ఈస్ 50. ఓకే, సో ఎలాస్టిక్ మాడ్యులై ఈస్ 200 × 10⁻. సో 50 × 10⁻7 Nm/m². సో ఈ వాల్యూస్ని మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ద టెన్జైల్ స్ట్రెస్ ఎలాస్టిక్ లిమిట్ అండ్ టెన్జైల్ స్ట్రెంగ్త్ ఈస్ 50 × 10⁻7. 50 × 10⁻7. దిస్ ఈజ్ సిగ్మా యూ అల్టిమేట్, దిస్ ఈజ్ సిగ్మా వై. ఓకే, సో సిగ్మా వై స్టీల్కి ఎంత ఉంది? 200 ఉంది. 200 × 10⁹. సో if you look at the elastic moduli, ఇక్కడ మనం చూస్తే కనుక సో ఎలాస్టిక్ మాడ్యులై ఎప్పుడైనా కూడా మీరు ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, సో దిస్ ఈజ్ ద ఈల్డ్ స్ట్రెంగ్త్, ఇది తీసుకోగలిగే స్ట్రెంగ్త్ అనమాట అది. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఒకవేళ ఏ అనుకుంటే, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది ఏ అనుకుంటే, ఓకే, సో ఆ ఏరియా ఎంత ఉండాలంటే నువ్వు ఏదైతే లోడ్ దాన్ని లిఫ్ట్ చేస్తున్నావో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1000 kg
లిఫ్ట్ చేస్తున్నావు, 1000 kg లిఫ్ట్ చేస్తున్నావు. ఓకే, 1000 kg లిఫ్ట్ చేస్తున్నావు. దీని యొక్క ఈల్డ్ స్ట్రెంత్ అంటే 1000 kg అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో 1000 kg కాదు, ఇక్కడ 10 tons కదా, సారీ 10 tons కాబట్టి నువ్వు 10,000 kg లిఫ్ట్ చేస్తున్నావు. 10,000 kg లిఫ్ట్ చేస్తున్నావు. దాని మీద గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ఉంటుంది. సో మాస్ ఇంటూ గ్రావిటీ, దిస్ ఈజ్ ద లోడ్ యు ఆర్ లిఫ్టింగ్. అంటే యు ఆర్ లిఫ్టింగ్ ఏ లోడ్ ఆఫ్ 10 to the power of 5 newtons. You are lifting a load of 10 to the power of 5 newtons. And whereas the yield strength of the material you are using, if you are using a mild steel rope, ఇక్కడ మనం మైల్డ్ స్టీల్ రోప్ కనుక వాడితే దాని యొక్క ఈల్డ్ స్ట్రెంత్ అంటే అది ఇంత లోడ్ పెడితే అది ఎలాస్టిక్ లిమిట్లో ఉంటుంది. సో దీని యొక్క లిమిట్ ఏంటి, 300 × 10 to the power of 6 Newton/m². సో ఇప్పుడు దీంతో దీన్ని డివైడ్ చేస్తే ఇట్ విల్ కమ్ అరౌండ్ సో 1/3 ఇంటూ ఇది 2 zeros ఉన్నాయి, ఇక్కడ ఒక 1 0 మిగిలింది, సో మొత్తం 3 zeros. సో 10 to the power of -3 న్యూటన్ క్యాన్సిల్ అయితే m² పైకి వస్తుంది. సో నువ్వు వాడే రోప్ యొక్క క్రాస్ సెక్షన్, నువ్వు వాడే రోప్ యొక్క దళసడి క్రాస్ సెక్షన్ అంటే దిస్ వన్. అంటే రోప్ ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది కదా రోప్ అంటే. సో ఈ రోప్ యొక్క ఈ క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది దీనికన్నా ఎక్కువ ఉండాలి. సో 3.3 × 10 to the power of -4 m² కన్నా ఎక్కువ ఉంటే సేఫ్. తక్కువ ఉందా తెగిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఎలా డిజైన్ చేయగలిగావు, నీ దగ్గర ఒక నాలెడ్జ్ ఉంది, నువ్వు ఎంత లోడ్ పెడుతున్నావో నువ్వు తెలుసు. అంటే నువ్వు ఒక 10,000 kg అంటే 10 tons లిఫ్ట్ చేయాలనుకున్నావు. ఒకటి నీకు తెలిసిందేంటి, నీ లోడ్ నీకు తెలుసు. రెండోది నీకు తెలిసిందేంటి, నువ్వు వాడే మెటీరియల్ యొక్క ఈల్డ్ స్ట్రెస్ అంటే అది ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఎంత లోడ్ దానికి పెట్టాలి, ఎంత స్ట్రెస్ దానికి పెట్టాలనేది నీకు తెలుసు. ఆ రెండు ఉండటం వల్ల నువ్వు ఎంత దళసడిగా ఉండాలి నీ రోప్ అనేది, ఇది ఎంత క్రాస్ సెక్షన్ అనేది ఎంత థిక్గా ఉండాలి, ఎంత ఏరియా ఉండాలనేది నువ్వు డిజైన్ చేయగలిగావు. సో ఇలా డిజైన్ చేసుకుని వాడితే అది సేఫ్, ఆడే ఇంజనీర్ అవుతాడు. ఇది తెలియకపోతే, ఈ కాన్సెప్ట్ తెలియని వాడు ఏదో ఒక ఏరియా పెడతాడు, అది ఫెయిల్ అయిపోతుంది. అర్థమైందండి. సో ఇంజనీరింగ్ డిజైన్లో మనం ఎలా వాడతామంటే ఈ రకంగా మనం దీన్ని వాడతాం, ఈ నాలెడ్జ్ని మనం యూటిలైజ్ చేసుకుంటాము. ఓకే, సో సిమిలర్గా మనం చూస్తే బ్రిడ్జ్ ఈజ్ టు బి డిజైన్డ్ సచ్ దట్ ఇట్ కెన్ విత్స్టాండ్ ద ట్రాఫిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిడ్జ్ మీద ముందు వెళ్ళేది ఏంటి, ట్రాఫిక్ వెళ్తుంది. ట్రాఫిక్తో పాటు విండ్ ఫోర్సెస్ వస్తాయి, గాలి, విపరీతమైన గాలి లోడ్ వస్తుంది. అంటే గాలి లోడ్ రోజు రాకపోవచ్చు, బట్ ఏదైనా సైక్లోన్ ఉన్నప్పుడు, ఏదైనా తుఫాన్లు సైక్లోన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా హెవీ విండ్స్ వస్తాయి. అలాగే దాని యొక్క సెల్ఫ్ వెయిట్ కూడా, బ్రిడ్జ్ కూడా చాలా హెవీ సెక్షన్ కదా, దాని వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వెయిట్ అనేది కాపాడుకోవాలి. రెండు, దాని మీద వెళ్తున్నటువంటి పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి, పెద్ద లారీలు వెళ్తాయి. సో వీటన్నిటి లోడ్ తీసుకోవాలి, అలాగే విండ్ లోడ్ తీసుకోవాలి. సిమిలర్లీ ఇన్ ద డిజైన్ ఆఫ్ బిల్డింగ్, సో మనం బీమ్స్ని కాలమ్స్ని డిజైన్ చేస్తాం జనరల్, మన అన్ని ఇళ్లలో కూడా బీమ్స్ అండ్ కాలమ్స్ ఆర్ వెరీ కామన్ వి సీ. సో ఇక్కడ కూడా సో బీమ్ అనేది జనరల్గా బెండ్ అవుతుంది, లోడ్ అప్లై చేయడం వల్ల బీమ్ అనేది ఈ రకంగా మనకు కనిపించదు. బెండింగ్ అంటే బెండ్ అవుతుందా, నాకు కనిపించట్లేదు, బెండ్ స్ట్రైట్గా ఉంటుంది అంటే మైల్డ్ బెండ్స్ అండి అవన్నీ కూడా. మీరు మీ కంటికి కనిపించినంత మైక్రోస్కోపిక్ డిఫ్లెక్షన్స్ ఉంటాయి. సో ఆ డిఫ్లెక్షన్స్ చాలు వాటిలో డ్యామేజ్ తీసుకురావడం. కాబట్టి ఆ డిఫ్లెక్షన్స్ ఎంత వస్తున్నాయి, ఆ డిఫ్లెక్షన్స్ విత్ ఇన్ ద లిమిట్స్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి let us consider the case of beam loaded at the center and supported near the ends. ఒక బీమ్ ఉంది, దానికి ఎండ్స్లో ఇలా సపోర్ట్ ఇచ్చాము. సో సెంటర్లో లోడ్ అప్లై చేసాము. ఈ లోడ్ అప్లై చేయడం వల్ల ఈ బీమ్ అనేది డిఫ్లెక్ట్ అయింది ఈ రకంగా. సో ఇక్కడ ఉన్నటువంటి ఫైబర్ ఇక్కడ జరిగింది, సో డిఫ్లెక్షన్ వచ్చింది, డెల్టా అనే డిఫ్లెక్షన్ వచ్చింది. సో దీన్నే సాగింగ్ అంటారు. సాగింగ్ ఈ రకంగా రావడాన్ని మనం సాగింగ్ అంటాం, సాగింగ్. సో ఈ సాగింగ్ డెల్టా అనేది జనరల్గా ఏదో ఫార్ములా, మీకు ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూద్దాం, దీని యొక్క కథ తర్వాత చూద్దాం. ఇప్పుడు జస్ట్ డెల్టా అనేది ఎంతకి ఈక్వల్ అవుతుందంటే WL³/4BD³ దీనికి ఈక్వల్ అయింది. సో అంటే ఈ డెల్టా అనేది ఇంత డిఫ్లెక్షన్ వస్తుంది. ఈ డిఫ్లెక్షన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని, ఓకే, ద రిలేషన్ కెన్ బి డిరైవ్డ్ యూజింగ్ వాట్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అండ్ లిటిల్ క్యాలిక్యులస్. ఈ డెరివేషన్ అనేది తీసుకురావడం పెద్ద కష్టం కాదు, బట్ ఇప్పుడు చెప్పడం వేస్ట్.
సో మనం ఇప్పుడు ఈ డెల్టా అనేది మనకు తెలిసింది ఎంత డిఫ్లెక్షన్ వస్తుంది. ఆ డిఫ్లెక్షన్ అనేది ఎలిజిబులా, పర్మిటెడా కాదా, దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి, వైని పెంచాలి. సో ఈ డెల్టాని తగ్గించాలంటే వై డినామినేటర్లో ఉంది కదా, వైని పెంచాలి, లేదా బీని విడ్త్ ఆఫ్ ద బీమ్ని పెంచాలి, లేదా డి డెప్త్ ఆఫ్ ద బీమ్. అంటే ఈ బీమ్ని స్ట్రెంథన్ చేయాలి, డెల్టాని తగ్గించాలి, డిఫ్లెక్షన్ ఎక్కువైపోయింది అనుకున్నప్పుడు ఈ డినామినేటర్స్ని పెంచాలి. వైని ఎలా పెంచుతావు, నువ్వు స్ట్రాంగ్ మెటీరియల్ని చూస్ చేసుకుంటే వై పెరుగుతుంది. బీడి అనేది సెక్షన్ పెంచితే, అంటే ఇఫ్ యూ చూస్ ద డెప్త్, మోర్ డెప్త్ ఆఫ్ ద బీమ్ ఆర్ మోర్ విడ్త్ ఆఫ్ ద బీమ్ వల్ల మీరు ఫైనల్గా ఈ డెల్టాని తగ్గించుకోవచ్చు. ఈ రకంగా మనం డిజైన్ అనేది చేసుకుంటూ ఉంటాము. ఓకే, ఫర్ ఎ గివెన్ మెటీరియల్ ఇంక్రీజింగ్ ద డెప్త్ డి రాదర్ దాన్ ద బ్రెడ్త్ బి ఈజ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ రిడ్యూసింగ్ ద బెండింగ్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, జనరల్గా డెప్త్ ఆఫ్ ద బీమ్ని పెంచడం ద్వారా, అంటే బీమ్ యొక్క డెప్త్ అంటే డి క్యూబ్తో వేరీ అవుతుంది, అంటే డెప్త్ మోర్ ఎఫెక్టివ్. విడ్త్ అనేది b⁴1తో వేరీ అవుతుంది. అంటే ఇక్కడ ఈ డెల్టాను తగ్గించడంలో బ్రెడ్త్ కాంట్రిబ్యూషన్ b⁴1 అయితే డెప్త్ కాంట్రిబ్యూషన్ d³ అంటే బ్రెడ్త్ 2 అయితే ఇది d³ కాబట్టి 8 అవుతుంది. సో ఇది 8 టైమ్స్ తగ్గిస్తుంది, ఇది 2 టైమ్స్ తగ్గిస్తే. కాబట్టి ఏది బెటర్, ఆబ్వియస్గా ఈ డెప్తే మనకి త్వరగా ఎక్కువ ఎఫెక్ట్ని ఇస్తుంది. కాబట్టి డెప్త్ని పెంచడం ద్వారా బెండింగ్ని బాగా తగ్గించవచ్చు. సో బట్ ఆన్ ఇంక్రీజింగ్ ద డెప్త్, అన్లెస్ ద లోడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అట్ ద రైట్ ప్లేస్, డిఫికల్ట్ టు అరేంజ్ ఇన్ ద బ్రిడ్జ్ విత్ మూవింగ్ ట్రాఫిక్. సో అలాగే ఒక్క డెప్త్నే పెంచేసుకుంటూ వెళ్ళిపోతే, ఓకే, విడ్త్ లేకపోతే ట్రాఫిక్ ఎలా మూవ్ అవుతుంది? ట్రాఫిక్ మూవ్ అవ్వడానికి ట్రాఫిక్ ఏం కావాలి, రోడ్ కావాలి, విడ్త్ కావాలి. సో డెప్త్ పెంచేసి, డెప్త్ మీద నడవదు కదా ట్రాఫిక్, ఎక్కడ నడుస్తుంది, రోడ్డు మీద నడుస్తుంది, అంటే విడ్త్ మీద నడుస్తుంది, విడ్త్. సో నువ్వు డెప్త్, నేను డెప్తే పెట్టేస్తాను, డెప్త్ వల్ల నాకు బెండింగ్ బాగా తగ్గుతుంది అనుకుంటావు. బట్ నీకు కావాల్సింది ఏంటి, బ్రెడ్త్ కూడా కావాలి కదా. విడ్త్ లేకుండా హౌ ద ట్రాఫిక్ విల్ మూవ్ ఆన్ ద రోడ్, ఆన్ ద బ్రిడ్జ్. సో ఈ రకంగా మనం అన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అలాగే స్పాన్, ద లెంత్ ఆఫ్ ద స్పాన్ షుడ్ బి యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే లెంత్ పెరిగితే డెల్టా పెరుగుతుంది, ఈ రెండు ప్రపోర్షనల్గా ఉన్నాయి కాబట్టి. సో లెంత్ తగ్గించుకోవాలి, డెప్త్ పెంచుకోవాలి, అట్ ద సేమ్ టైం బీని కూడా ఉంచుకోకపోతే ట్రాఫిక్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం క్రైటీరియాలోకి తీసుకొని మనం జనరల్గా డిజైన్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు డూ ద డిజైన్. ద సెక్షన్ ప్రొవైడ్స్ ద లోడ్ బేరింగ్ సర్ఫేస్ అండ్ ఆఫ్ డెప్త్ టు ప్రివెంట్ బెండింగ్. సో ఒక పక్క బెండింగ్ని ప్రివెంట్ చేసుకుంటూ, ఒక పక్క లెంత్ని కంట్రోల్ చేసుకుంటూ, నీ స్ట్రెంత్ని సాక్రిఫైస్ చేయకుండా, అలాగే కాస్ట్ ఎక్కువ అయిపోకూడదు. ఈరోజు సేఫ్టీని ఆలోచించి ఓవర్ సేఫ్టీ చేసేసినా డబ్బులు పోతాయి, ఎక్కువ డబ్బులు వేస్ట్ అవుతాయి. కాబట్టి నీ షేప్ అనేది ఆప్టిమైజ్డ్గా ఉండాలి. డిజైన్ ఎప్పుడైనా చేసేటప్పుడు మనం సేఫ్టీ అని అక్కర్లేని తెచ్చి పెట్టకూడదు, అది మళ్ళీ వేస్ట్ ఆఫ్ మనీ. ఒక ఇంజనీర్ ఏం చేయాలి, సేఫ్టీని కాపాడాలి, డబ్బుల్ని కాపాడాలి. సో నీ సెక్షన్ అనేది సేఫ్టీ ఉండాలి, అలాగే ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వకూడదు. ఓకే, ఆ రకంగా మనం డిజైన్ చేసుకోవాలి. సో డిఫరెంట్ క్రాస్ సెక్షన్ షేప్స్ ఆఫ్ బీమ్స్. ఏ రెక్టాంగిల్, ఒక బీమ్ని మనం ఈ రకంగా డిజైన్ చేయొచ్చు. ఓకే, ఏ థిన్ బార్ హౌ ఇట్ కెన్ బకిల్. సో ఇప్పుడు ఎప్పుడైనా ఒక థిన్ బార్ తీసుకున్నప్పుడు ఒకవేళ లోడ్ అప్లై చేస్తే దీని మీద, అంటే మీరు చిన్న కర్రపుల్ల తీసుకోండి, కర్రపుల్ల మీద ఒక కంప్రెషన్ అప్లై చేస్తే ఆ కర్రపుల్ల ఎలా వంగుతుంది, ఇలా సైడ్కి వంగిపోతుంది. సో సేమ్ కాలం అంటే ఇంకేం కాదు, ఇదే వాల్యూస్ పెరిగితే కాలం. ఈ కర్రపుల్ల మీరు పెట్టే లోడ్ ఈ కర్రపుల్లకి చాలు, బట్ కాలంకి వచ్చేసరికి ఎక్కువ లోడ్ వస్తుంది, అది ఎక్కువ లోడ్ తీసుకో. బట్ ఫినామినా విల్ బి సేమ్. ఈ లాటరల్ బక్లింగ్, ఈ బక్లింగ్ అంటే ఏంటో ఇలా పక్కకి వంగిపోవటాన్ని మనం ఏమంటాం అంటే బక్లింగ్ అంటాం. ఓకే, ఏ పిల్లర్ విత్ రౌండెడ్ ఎండ్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 10.10a. సో 10.10a సపోర్ట్స్ లెస్ లోడ్ దాన్ దట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ షేప్ అట్ ద ఎండ్స్. ఇప్పుడు దీనికి కంపేర్ చేస్తే ఇది ఎక్కువ లోడ్ తీసుకోగలదు. ఎందుకు ఇది ఎక్కువ లోడ్ తీసుకోగలదంటే, ఇక్కడ లోడ్ అనేది ఫస్ట్ దీని మీదకి స్ప్రెడ్ అవుతుంది, అంటే ఎక్కువ ఏరియా ఉంది, లోడ్ అనేది ఎక్కువ ఏరియా మీద స్ప్రెడ్ అయ్యి మెల్లగా దీని మీదకి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వేరేజ్ ఎక్కడికి వచ్చేసరికి యూనిఫామ్గా లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ కాదు. అది మనం డీటెయిల్డ్గా వెన్ వీ డిస్కస్ జేఈఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ లెవెల్ వెళ్ళినప్పుడు దీని స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, దీని మీద యాక్చువల్గా స్ట్రెస్ ఏ రకంగా వస్తుంది అంటే అది కూడా ఆ లెవెల్లో మనం చూడొచ్చు. అంటే సింపుల్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు పిల్లర్ ఉందమ్మా, ఇలా రౌండ్ ఎడ్జ్ ఉంది, దీని మీద రౌండెడ్ ఎడ్జ్ ఉంది, దీని మీద నువ్వు లోడ్ పెట్టేసావు. ఓకే, ఈ లోడ్ పెట్టినప్పుడు ఈ లోడ్ ఆబ్వియస్గా దీని కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉండదు.
సో కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ. ఇదే ప్లేస్లో నేను దీని మీద ఇట్లాంటి ఒక డివైస్ పెట్టాను. ఈ డివైస్ పెట్టడం వల్ల దీన్ని ఇప్పుడు ఏమైంది, దీని మీద లోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పడిపోయింది. సో దీని మీద ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. కానీ కిందకి వెళ్ళే కొద్దీ నెక్స్ట్ ఫైబర్కి వచ్చేసరికి ఈ లోడ్ ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఈ లోడ్ ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ ఫైబర్కి వచ్చేసరికి ఈ లోడ్ ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఈ ఫైబర్ దగ్గరకు వచ్చేసరికి ఈ లోడ్ అంతా కూడా యూనిఫామ్గా ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎవడు ఎక్కువ లోడ్ తీసుకోగలుగుతాడు, వీడు డైరెక్ట్గా లోడ్ని కనుక తెచ్చి కాలం మీద పెడితే ఈ ఫైబర్ ఎక్కువ స్ట్రెస్ అవుతుంది, వీళ్ళకి ఎక్కువ స్ట్రెస్ వెళ్ళదు. కానీ దాని మీద ఒక పెడస్టల్ పెట్టి ఇట్లాంటి ఒక మెటీరియల్ పెట్టి దాని మీద లోడ్ అప్లై చేస్తే ఇప్పుడు ఈ కాలం మీదకి వచ్చేసరికి యూనిఫామ్ లోడ్ అనేది యూనిఫామ్గా స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతాం. సో ఇక్కడ యూజ్ ఆఫ్ పిల్లర్ ఆర్ కాలమ్స్ ఈజ్ ఆల్సో వెరీ కామన్ ఇన్ బిల్డింగ్స్ అండ్ బ్రిడ్జెస్. ఏ పిల్లర్ విత్ ఎ రౌండెడ్ అండ్ యాష్ షోన్ ఇన్ ద 10.10a సపోర్ట్ లెస్ లోడ్ than that with a distributed shape at the end. So distributed 10.10b, the precise design of a bridge or a building has to be taken into account the condition under which it will function. So ఇక్కడ మనం ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎట్లాంటి షేప్ తీసుకోవాలి అనేది కూడా మనకు తెలియాలంటే ముందు దాని గురించి క్లారిటీ తెలియాలి. అసలు అక్కడ లోడ్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, లోడ్ ఎలా ట్రావెల్ చేస్తుంది, ఇవన్నీ మనకు అర్థమైతే మనం డిజైన్ బాగా చేయగలుగుతాం. అర్థమైందా? The answer to this question with the maximum height of a mountain on earth is 10 km can also be provided by constructing the elastic properties of rocks. సో ఇప్పుడు మనకి మౌంట్ ఎవరెస్ట్ ఉంది, నుంచి మంచిగా 10 కిలోమీటర్ 8 కిలోమీటర్ 8.5 కిలోమీటర్ ఉంది. సో అది ఒక కైండ్ ఆఫ్ ఒక న్యాచురల్లీ మేడ్ ఒక కాలం లాంటిదే. దాని మీద ఏదైనా లోడ్ వచ్చింది అనుకోండి, ఇట్ ఆల్సో లోడ్. సో ఆల్సో ప్రొవైడ్ బై కన్స్ట్రక్టింగ్ ఎలాస్టిక్. ఇది ఎలా తయారైంది, ఈ మౌంటైన్ ఎలా తయారైంది, ఒక రాక్ ఫార్మేషనే కదా. ఈ రాక్ ఫార్మేషన్లో మౌంటైన్ తయారైన మౌంటైన్ బేస్ అనేది ఈజ్ నాట్ అండర్ యూనిఫామ్ కంప్రెషన్ and thus provided some shear stress to the rocks under which they can flow. These stress due to all the material on the top should be less than the critical shearing stress at which the rocks flow. సో ఇక్కడ ఈ మౌంటైన్ అనేది స్టేబుల్గా ఉండడానికి గల కారణం ఏమిటంటే ఈ మౌంటైన్ బేస్ అనేది ఈజ్ నాట్ అండర్ యూనిఫామ్ కంప్రెషన్. ఇది మౌంటైన్ యొక్క బేస్ అమ్మ, ఇది ఇలా మౌంటైన్ ఉందిరా. సో ఈ మౌంటైన్ ఉన్నప్పుడు ఈ బేస్లో అంటే ఈ లోడ్ అనేది డిస్ట్రిబ్యూషను. సో ఇక్కడ ఈ లోడ్ ఎక్కువ పడుతుంది, ఇక్కడికి వచ్చేసరికి లోడ్ తక్కువ పడుతుంది. సో ఈ లొకేషన్లో కొంచెం కంప్రెసివ్ స్ట్రెస్. ఏ మౌంటైన్ బేస్ ఈజ్ నాట్ అండర్ యూనిఫామ్ కంప్రెషన్. సో ఇక్కడ లోడ్ వచ్చేసరికి హెవీ లోడ్ పడుతుంది, ఈ బేస్ దగ్గర హెవీ లోడ్ పడుతుంది, ఈ బేస్ దగ్గర తక్కువ లోడ్ పడుతుంది, ఈ బేస్ దగ్గర తక్కువ లోడ్ పడుతుంది. సో ఇక్కడ హెవీ కంప్రెషన్ ఉంటుంది. స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే కనుక so there will be more compression stress here. Okay, so the stress due to all the material on the top should be less than the critical shearing stress. అంటే ఇప్పుడు ఈ కింద ఉన్న మెటీరియల్ ఫెయిల్ అవ్వకుండా ఈ మౌంటైన్ మోస్తుందంటే అర్థం ఏంటి, ఈ మౌంటైన్ వల్ల కాజ్ అయ్యే స్ట్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో దానికన్నా ఎక్కువ కెపాసిటీ దీనిలో ఉంటేనే ఈ మౌంటైన్ అనేది కొలాప్స్ అవ్వకుండా ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని యుగాలుగా అలా నిలబడగలిగింది. At the bottom of a mountain of height h, the force per unit area due to weight of the mountain is h rho g. అంటే ఏంటి, వెయిట్. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ద మౌంటైనే కదా ఇక్కడ లోడ్ బై ఏరియా. సో వెయిట్ బై ఏరియా అంటే వెయిట్ నెల రాయొచ్చు. రో ఈజ్ ద డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అండ్ డెన్సిటీ ఈజ్ వెయిట్. ఓకే, నెక్స్ట్ బై ఏరియా. సో బై ఏరియా కాబట్టి సో ఇక్కడ ఏరియా తీసుకుంటే సో దీన్ని ఎలా రాయొచ్చు, ఏరియా ఇంటూ లెంత్, ఏరియా ఇంటూ హైట్ అని రాయొచ్చు. సో ఏరియా క్యాన్సిల్ అయిపోతే రో జీ ఈజ్ ద వెయిట్ కదా. వెయిట్ అంటే ఏంటి, ఎమ్ ఇంటూ జీ. ఎమ్ అంటే రో ఇంటూ వాల్యూమ్. సో రో ఇంటూ వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఏరియా ఇంటూ హైట్. సో రో జీహెచ్. సో రో జీహెచ్ ఈజ్ ద స్ట్రెస్ ఎట్ ద బాటమ్. రో జీహెచ్ ఈజ్ ద స్ట్రెస్ ఎట్ ద బాటమ్. ఓకే, ఈ స్ట్రెస్ కన్నా దాని స్ట్రెస్ టేకింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పుడే అది మౌంటైన్ ఫెయిల్ అవ్వకుండా ఓకే అది స్టాండ్ అవ్వగలదు మౌంటైన్స్. ఓకే, నౌ సో లైక్ వైజ్ ఎవ్రీవేర్ అంటే న్యాచురల్ ఫినామినాస్లో కానివ్వండి, మనం డిజైన్ చేసే వాటి మీద కానీ అన్నిట్లోని కూడా సో స్ట్రెస్, స్ట్రెయిన్, లోడ్, స్ట్రెంగ్త్ వీటన్నిటిని బేస్ చేసుకునే స్టెబిలిటీ అనేది ఉంటుంది.
అర్థమైందా, స్టెబిలిటీ అనేది ఉంటుంది. సో ఐ థింక్ వీఆర్ కంక్లూడెడ్ దిస్ లెసన్. ఈ పార్ట్ చదవండి, యూ విల్ అండర్స్టాండ్. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద సెషన్. సో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.